ఈ ప్రపంచ కప్‌లో భారత్ మంచి విజయంతో బోణీ కొట్టిందిలే అనుకుంటే పొరపాటే. అసలు కథ ఇప్పుడే మొదలైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సత్తా చాటేశామని సంబరపడిపోకూడదు. పిచ్‌ని అర్థం చేసుకోవడంలో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇబ్బంది పడినట్లు అనిపించింది. అయితే ఆరంభంలోనే ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎదుర్కోవడం ఒకెత్తు మంచిదే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. అయితే వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించినప్పుడు కెప్టెన్ రోహిత్‌తో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా వస్తాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఐర్లాండ్‌తో పోరుకు విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా దింపారు. వన్ డౌన్‌లో రిషబ్ పంత్ వచ్చాడు. పంత్ తనకిచ్చిన పాత్రకైతే పూర్తిగా న్యాయం చేశాడనే చెప్పుకోవాలి. కానీ విరాట్ మాత్రం క్రీజులో ఇబ్బంది పడ్డాడు. చివరికి 5 బంతుల్లో గాను కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఫెయిల్యూర్‌కి చేరాడు. పిచ్చి బౌలర్లకు అనుకూలంగా ఉన్నప్పుడు సీనియర్ బ్యాటర్‌గా విరాట్ కొంచెం నింపాదిగా ఆడి ఉంటే బాగుండేదనేది క్రీడా పండితుల్లో వచ్చింది ఐడియా. బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతూ బ్యాటర్లను తికమక గురిచేసింది. ఐర్లాండ్ బౌలర్లో మార్క్ ఎథేర్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన కోహ్లీ బౌండరీ లైన్ వద్ద దొరికిపోయాడు. మరో ఎండ్లో ఉన్న రోహిత్ శర్మ నిలకడగా ఆడుతున్నప్పుడు పెద్దగా లక్ష్యం కానప్పుడు విరాట్ ఇంకాస్త సమయం తీసుకోవాల్సింది అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. యుఎస్ఏకి చేరుకున్నాక వార్మప్ మ్యాచ్ కూడా ఆడకుండా నేరుగా ఐర్లాండ్తో బరిలోకి దిగాడు విరాట్ కోహ్లీ. ఇలాంటప్పుడే క్రీజులో కుదురుకొని బంతిని సరిగ్గా అంచనా వేస్తే బాగుండేదని ఒపీనియన్. న్యూయార్క్ పిచ్ మీద ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. రోహిత్ చేతికి గాయం కావడంతో హాఫ్ సెంచరీ తర్వాత మైదానాన్ని వీడాడు. బౌలర్లకి ఇక్కడే సహకారం లభిస్తుందని, మన బౌలింగ్ను చూసిన తర్వాతనైనా కోహ్లీ నిదానించి షాట్లు ఎంపిక చేసుకోవాల్సిందని అంటున్నారు. ఇక అయితే టీ20 ఫార్మాట్ అనగానే భారీ స్కోర్లు ఉంటాయని ఆశించే అభిమానులకు ఈసారి నిరాశే ఎదురుకానుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లన్నీ దాదాపు లో స్కోరింగ్ గేమ్ కావడం విశేషమని చెప్పుకోవచ్చు. తక్కువ పరుగులే లక్ష్యంగా ఉన్నా సరే చివరి వరకు ఏ జట్టు గెలుస్తుందనేది చెప్పలేని పరిస్థితి అయితే నెలకొంది. 1-2 మ్యాచ్లు తప్ప మిగతావి హోరాహోరీగా సాగుతున్నాయి. బౌలర్లకే అనుకూలంగా ఉన్న పిచ్లు కావడంతో బ్యాటర్లు ఇబ్బంది పడడం తప్పడం లేదు. ఐర్లాండ్తో మ్యాచ్లో టీ20లోనే నెంబర్ 1 బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడంటే 6లు చూస్తామని అనుకున్నారంట. కానీ అతడు భారీ షాట్లు కొట్టేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. అంతకుముందు వార్మప్ మ్యాచ్లోనూ స్పిన్నర్లపై అటాక్ చేద్దామని భావించిన శివం దుబేకు చొక్కెదురైంది. ఇక బౌండరీలు బాదడం అంత సులువైతే కాదని తెలుస్తుంది. ఇప్పటి వరకు అమెరికా వేదికగా జరిగిన మ్యాచ్లన్నీ గమనిస్తే 6లు చాలా తక్కువే నమోదయ్యాయి. ఇక ఫోర్లను కూడా బ్యాటర్లు పెద్దగా రాబట్టలేకపోతున్నారు. దీనికి కారణం అవుట్ ఫీల్డ్ ఇసుకతో నింపి ఉండటం వల్ల బంతి గమనాన్ని అడ్డుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్ని ఓపెన్ టాప్ స్టేడియాలే, దీంతో గాలి ప్రభావం కూడా ఎక్కువే. బౌలర్లకు అదనంగా పుషప్ అయితే లభిస్తుందని చెప్పుకోవాలి. సరైన లైన్ అండ్ లెంగ్త్తో బంతులు వేస్తే వికెట్లు వస్తాయని ఇప్పటికే బౌలర్లు నిరూపించారు. అదే సమయంలో ఏమాత్రం అనవసర తప్పిదాలకు బ్యాటర్లు పాల్పడినా వికెట్లు సమర్పించుకోక తప్పని పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రస్తుతం ఐర్లాండ్తో అంటే పర్వాలేదు. జూన్ 9న పాకిస్తాన్తో కీలక పోరులో భారత్ అయితే తలపడనుంది. విరాట్ కోహ్లీ విజృంభణ కోసం టీమిండియా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవాలి. ఇలాంటి పొరపాట్లను పునరావృతం చేయకూడదు. అయితే వరల్డ్ కప్ టోర్నీలో విరాట్కు తిరుగులేని రికార్డు అయితే ఉందని సగటు అభిమానులు భరోసానే చెప్పుకోవచ్చు. అయితే ఐర్లాండ్తో మ్యాచ్లో విరాట్ కోహ్లీ అవుట్ అయిన విధానాన్ని గురించి మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో కానీ విరాట్ కోహ్లీ ఎన్ని రన్స్ కొడతారనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.